సుధా కిచెన్కి స్వాగతం. ఈరోజు పంచదారతో మినప సున్నుండలు తయారు చేసి మీకు చూపిస్తాను. ఇదిగోండి మినపప్పు, 2 గ్లాసులు మినపప్పు తీసుకున్నానండి. చాలా కమ్మగా చాలా బాగుంటాయండి. బలం కూడా. రక్తహీనతో ఎవరైనా బాధపడుతుంటారు కదండి, రోజుకు 2 ఉదయం సాయంత్రము 2 లడ్డూలు ఇవ్వండి. చాలా బలంగా ఉక్కులాగా తయారవుతారండి. మినప సున్నుండలు తింటే చాలా కమ్మగా టేస్టీగా చేసి మీకు చూపిస్తాను. నేనైతే 2 గ్లాసులు మినపప్పు తీసుకున్నాను. అలాగే 2 గ్లాసుల పంచదార తీసుకున్నానండి. స్వీటు ఎక్కువగా తింటే వేసుకోండి, ఇంకా స్వీట్ తక్కువగా తింటే గ్లాసున్నర అయితే సరిపోద్దండి. ఇదిగోండి, ఒక చిన్న గ్లాస్తో బియ్యం వేసుకోవాలండి. ఎందుకంటే మనం నోట్లోని సున్నుండ తినేటప్పుడు నాలుగుకి అంటుకుంటుందండి. ఇలాగ బియ్యం వేయించి పిండిలో కలిపితే నోటికి అంటుకోదండి, చాలా బాగా తినొచ్చు. నేనైతే 2 గ్లాసులు మినపప్పు తీసుకున్నాను. అలాగే 2 గ్లాసులు పంచదార తీసుకున్నాను. అలాగే కావలసిన యాలకులండి ఇవి. అలాగే నెయ్యి కూడా తీసుకున్నానండి. సున్నుండలకు సరిపడినంత నెయ్యి అండి. ఇప్పుడు మినపప్పు వేయించుకుందాం. ఆల్రెడీగా 3 సంవత్సరాల కిందట నేను సున్నుండలు కూడా తయారు చేసి చూపించానండి. ఉందండి నా ఛానల్లో, సుధా కిచెన్ ఛానల్లోని లింక్ పెడతాను, ఒకసారి చూడండి. అప్పుడు కూడా సున్నుండలు అయితే తయారు చేసి పెట్టానండి వీడియోలో, సుధా కిచెన్ ఛానల్లో. చాలా బాగుంటాయండి, టేస్టీగా కమ్మగా చాలా బాగుంటాయి. నేనైతే స్టవ్ అయితే వెలిగించేసాను. బాగా రోస్ట్గా వేయించుకోవాలండి. పచ్చిగా వేయించుకుంటే బాగోవండి, రోస్ట్గా వేయించుకోవాలి. అప్పుడే సున్నుండ కమ్మగా చాలా బాగుంటుందండి. మా అబ్బాయికి ఈవేళ పుట్టినరోజు అండి, ఈవేళ మా అబ్బాయికి. అందుకే స్వీటు కావాలని లడ్డు చేస్తున్నానండి. సున్నుండలు బెల్లంతో కూడా చేసుకోవచ్చండి. మీకు ఇష్టమైతే బెల్లంతో కూడా చేసుకోవచ్చు. నేనైతే పంచదారతో చేస్తున్నాను. బెల్లంతోనైతే ఐరన్ ఉంటుందండి, కాల్షియం ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. బెల్లంతో రోస్ట్గా వేయించుకోవాలండి. స్వీట్ కావాలంటే 2 గ్లాసులు వేసుకోండి. స్వీటు తక్కువగా తింటే గ్లాసున్నర పంచదార అయితే సరిపోద్ది. మేము స్వీట్గా తింటాం కాబట్టి 2 గ్లాసులు వేస్తాను. అలాగే కొంచెం బియ్యం వేసుకోవాలండి. బియ్యం వేసుకుంటే గొంతుకి నాలుగుకి అంటుకోదండి, తినేటప్పుడు పొడి పొడిగా కరిగిపోద్దండి. నెయ్యితో చుడతాం కదా మనము, బాగా కరిగిపోద్ది. మా అబ్బాయికి ఈవేళ పుట్టినరోజు సందర్భంగా నేను నేతి సున్నుండలు తయారు చేస్తున్నానండి. మనం కొంటే ఎన్ని కొంటామండి కొట్ల మీద, ఎవరికి కూడా పెట్టలేము, మనము ఇంట్లో తినలేమండి. చేసుకుంటే ఎక్కువగా వస్తాయి కదండి. ఓపిక మీద చేసుకుంటే చాలా ఎక్కువ తయారు చేసుకోవచ్చు, ఇష్టంగా కూడా తినొచ్చు. కల్తీ లేదు కదండి. మన చేతులతో మనం చేసుకుంటే చాలా మనకి హాయిగా కమ్మగా ఇష్టపడి తింటామండి. వాళ్ళు ఏం కలుపుతారో హోటల్లోవి మనకు తెలియదు కదండి, ఏ చేతులతో చేస్తారో మనకు తెలియదు కదండి. మన చేతులతో మనం చేసుకుంటే బాగుంటుంది, ఇష్టపడి తింటారు. ఇలాగా రోస్ట్గా వేయించుకోవాలి. మినపప్పు కలపాలండి, మాడిపోతాయి. ఇలాగా రోస్ట్గా వేయించుకోవాలండి. మినపప్పు పచ్చిగా వేయించుకుంటే బాగోదండి, పచ్చి వాసన వస్తాయి లడ్డూలు. చూడండి, ఇలాగ వేయించుకోవాలి. ఇంత రోస్ట్గా వేగిపోయిందండి మినపప్పు. ఇప్పుడైతే బియ్యం వేయించుకుందాం. కొంచెం వేయాలండి బియ్యము.
ఇదిగోండి బియ్యం అయితే వేసుకుందామండి. కొంచెం వేసుకోవాలి బియ్యం, దోరగా వేయించుకోవాలి. ఇవి కూడా వేసి మీకు చూపిస్తాను మళ్ళీ. ఇదిగోండి మినపప్పు అయితే 2 గ్లాసుల పప్పు ఇలా వేయించుకున్నాము. ఇదిగోండి నెయ్యి తీసి పెట్టుకున్నాను, కరిగించాలి నెయ్యి. ఇదిగోండి కరిగిస్తానండి, బియ్యం వేగిపోయాక కరిగిస్తాను. పంచదార పౌడర్ చేసుకోవాలండి. పంచదార సున్నుండలు కదా మనకి. ఇదిగోండి ఇదైతే మిక్సీ చేసి చూపిస్తాను, పౌడర్ చేసుకోవాలి. బియ్యం వేగిన తర్వాత పంచదార పౌడర్ చేసుకోవాలి. అలాగే మినపప్పు కూడా చల్లగా అయిన తర్వాత మిక్సీ చేసి పౌడర్ చేసి పెట్టుకోవాలండి. అప్పుడు నెయ్యి వేసి కలుపుకోవాలి, ఉండలు చేసుకోవాలి. నెయ్యి ఉంటండి 10 నిమిషాల్లోనే తయారైపోద్దండి లడ్డూలు. పిల్లలకి ఇలా చేసి పెట్టండి, పిల్లలకు కూడా బలంగా ఉంటారు. పెద్దవాళ్ళకి కూడా చేసి పెట్టండి, ఎవరైనా తినొచ్చండి, ఆరోగ్యం కదండి. సున్నుండలు బెనిఫిట్లు ఉన్నాయండి. సున్నుండలు తినడం వల్ల చాలా బెనిఫిట్లు ఉన్నాయి, చాలా మంచిది, ఆరోగ్యానికి కూడా హాని చెయ్యదు. ఇవి కూడా వేగిపోయేవండి, బియ్యం కూడా వేగిపోయేవి. పప్పులోనే వేసేసుకుందాం. మాడిపోతాయండి, మాడిపోతే చేదు వచ్చేస్తాయి. నెయ్యి కరిగించుకోవాలండి. ఈలోగా పంచదార పౌడర్ చేస్తాను, నెయ్యి అయితే కరిగించుకుంటాను. పంచదార పౌడర్ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను. చల్లగా అయిపోయిందండి మినపప్పు, మిక్సీ చేస్తాను. పప్పు అంతలా మిక్సీ చేసుకోవాలండి. మిక్సీలో చేసిన పప్పు తక్కువ వస్తుందండి. అదే మినపప్పు మనం మిల్లి మరపెట్టించుకుంటే ఎక్కువ పిండి వస్తుందండి. అలాగే యాలకులు కూడా వేద్దాము, మంచి సువాసన వస్తాయండి యాలకులు వేస్తే లడ్డు కూడా. మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి పంచదార మిక్సీ చేస్తున్నాను, చూడండి. మినపిండి మిక్సీ చేసానండి, ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి వేసి లడ్డు చుట్టుకోవాలి. ఇదిగోండి నెయ్యి అయితే కరిగించాను. ఇప్పుడు పంచదార మిక్సీ చేసి తెస్తాను. ఇదిగోండి మిక్సీ చేసి పంచదార పౌడర్ చేశాను, ఇందులోనైతే వేసేసుకుందాం. ఇదిగోండి నెయ్యి తెచ్చాను, నెయ్యి కరిగించి తెచ్చానండి. ఇప్పుడు ఇందులో వేసుకొని కలుపుకుందాం. ఇదిగోండి ఇందులో కూడా పంచదార పౌడర్ ఉంది. మీరు ఎంత స్వీట్ తినగలరో అంత పంచదార వేసుకోండి. మేమైతే స్వీట్ ఎక్కువే తింటామండి. మీరు తక్కువ తింటే తక్కువ వేసుకోండి, ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి. కొంచెం బరకగా ఆడించుకోవాలండి మినప్పిండి, మినప్పప్పు కొంచెం బరకగా ఆడించుకుంటే బాగుంటుంది. ఇదిగోండి ఇంకా పంచదార పౌడర్ వేసుకుందాం. స్వీట్ ఎక్కువ ఉంటే బాగుంటుంది కదండి, తీపిగా ఉంటే. ఇదిగోండి 2 కప్పులు పంచదార కూడా మొత్తం పట్టేసిందండి స్వీటు. 2 కప్పులు, 2 గ్లాసుల మినపప్పుకి 2 గ్లాసుల పంచదార అయితే కరెక్ట్గా స్వీట్ సరిపోయిందండి. ఇప్పుడు నెయ్యి వేసి కలుపుకుందాం.
నెయ్యి చాలా వేడిగా ఉందండి. నెయ్యి ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి లడ్డు. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇలా కలుపుకొని ఇలా లడ్డూలు తయారు చేసుకున్నాను చూడండి. నెయ్యి ఎక్కువ వేసాను, చాలా బాగా కుదిరింది, చాలా బాగా వచ్చాయండి సున్నుండలు. మిగతా పిండి కూడా చేస్తాను. ఇదిగోండి ఈ విధంగా తయారయ్యాయి చూడండి. సున్నుండలు ఎంత కమ్మగా ఎంత బాగున్నాయండి. చాలా నెయ్యి ఎక్కువ వేసామండి, చాలా టేస్ట్గా ఉన్నాయి. తిని చూశాను, చాలా కమ్మగా చాలా సువాసనగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. పంచదార సున్నుండలు సూపర్ అండి. నచ్చిందండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ప్రతి ఒక్కరు చూస్తున్నారు, ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. చేసుకోండి, ఒక లైక్ చేయండి. ఒక లైక్ వల్ల కొంతమందికి రీచ్ అవుతుందండి. మీ లైక్ వల్ల లైక్ చేయండి, షేర్ చేయండి అందరికీ. మరొక వీడియోతో కలుస్తాను. బాయ్ బాయ్. చివరి వరకు చూసిన వాళ్ళకి ధన్యవాదాలు.